నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు వారి సన్నిధిలో ఘనంగా ధ్యాన జ్ఞాన పూర్ణాహుతి కార్యక్రమం. హైదరాబాద్ మోతీనగర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా కొత్తపేటలో ఘనంగా 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలోని 50 గ్రామాలలో విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచారం. ఒడిశాలోని పూరిలో పోలీస్ సిబ్బందికి అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. ప్రకాశం జిల్లా శాకవరం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, మోపాడులోని ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాలకు వెళ్తే, కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు వారి సన్నిధిలో ధ్యాన పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, విశిష్ట అతిథులుగా ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు, శ్రీకాకుళం ముక్తిపదం ధ్యాన ఆశ్రమం వ్యవస్థాపకులు నడికట్ల శ్రీనివాసరావు, బ్రహ్మ విద్వన్మణి రాజకుమారి, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శివనాగ కృష్ణలు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మిక అంశాలను సంబంధించి అనేక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేష జ్ఞానాన్ని అందించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఆయన చేసిన మహత్తర ఉద్దేశం ఎంత గొప్పది. మన ఒళ్ళు ఎప్పుడూ 98.4 ఉంటే బాగా ఇంత హ్యాపీగా ఉండం. 3-4 డిగ్రీలు పెరిగినా జై శ్రీరాము, 3-4 డిగ్రీలు తగ్గినా జై శ్రీరాము. అది కాకుండా ఉండేదానికి ఆ వ్యవస్థ పెట్టాడు. ఆ పరమాత్ముడు చేసిన ఆ అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఒక్కసారి ధ్యానంలో కూర్చొని ఏ ముక్కు నుంచి చల్లగాలి వస్తుంది, ఏ ముక్కు నుంచి శీతల గాలి వస్తుంది గమనించండి. ఆ గమనింపే, ఆ ధ్యాసే ధ్యానం. పిరమిడ్ ఇవాళ కొత్తగా ప్రయోగం చేయించాం. దాని ఇదేంటంటే ఆకుకూరలు కానీ మరి కూరగాయలు కానీ 2 రోజులు ఆ పిరమిడ్లో పెడితే అద్భుతంగా దాంట్లో ఉన్న ఫెర్టిలైజర్స్, కెమికల్స్ అన్నీ పోతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు యొక్క శక్తి మీలో ఉంది. మహిళా శక్తికి వందనాలు. కరుణ, దయ, ప్రేమ, సహనము, ప్రతి సృష్టి చేసే శక్తి మీలో ఉంది. మీ దగ్గర నుంచి నేర్చుకోవటానికి వచ్చాం. మీ కుటుంబానికి అద్భుతమైన ఆహారం వండాలి అంటే ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ 2/2 ఒక 1000 రూపాయలు అవుతుందేమో. దాని కింద పెట్టుకుంటే ఒక 2 రోజుల్లో మీ కుటుంబానికి అద్భుతమైన ఆహారం ఇవ్వచ్చు. మరి ఇంకా పిరమిడ్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఏంటి? ఇవాళ ప్రయోగాలు చేస్తే ఏ మందులు వేయకుండా పిరమిడ్ వ్యవసాయం ద్వారా మరి 65 బస్తాలు పండి ఏ మందులు వేయకుండా. ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మోతీనగర్ లో జిల్లా పరిషత్ హై స్కూల్, అలాగే బబ్బుగూడ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత ధ్యాన శిక్షణ, జ్ఞాన బోధన అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కుక్కట్పల్లి లక్ష్మి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజేశ్వర్ పూల, ఆర్ వెంకటేశ్వరరావు, మోతీనగర్ మెడిటేషన్ మాస్టర్లు చంద్రుడు, వర్మ, రాజు, రవిశంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత విద్యార్థులకు ధ్యాన విజ్ఞాన భారతి పుస్తకంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఒడిశా పూరిలోని రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి యోగా, ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ధ్యాన సాధనపై పోలీసులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మంచి శరీర దారుఢ్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, చురుకుదనం పెంపొందుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా కొత్తపేటలో 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అత్యంత విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అధోని పిరమిడ్ మాస్టర్లు బన్నూరి నారాయణ సరస్వతి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలోని 50 గ్రామాలలో ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు కొట్టాల, బొల్లమానిపల్లి, రాంపురం, ఉప్పర్లపల్లి, సూర్యతాండ, మిద్దెతాండ, దేశాయి తాండ, బాటతాండాలో ధ్యాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మారుమూల గిరిజన తాండాలలో గ్రామాలలో ఇంటింటికి కరపత్రం పంచుతూ ప్రజలకు ధ్యానం శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు. అలాగే పలు స్కూళ్లలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. మరోవైపు తొగ్గిలి మండలంలోని 50 గ్రామాల ధ్యాన ప్రచార ముగింపు సందర్భంగా ఉప్పర్లపల్లి గ్రామంలో ధ్యాన ప్రచార బృందం శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయరెడ్డి, పిరమిడ్ మాస్టర్లు శైలజ, రంగమ్మ, కాశీం, సుభద్ర, కవిత, నరసింహులు, మునియప్ప, మారెప్పలు, లక్ష్మి, శోభిత తదితరులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం వీరవాసారం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆయిశెట్టి సతీష్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. తాను బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నానని తెలిపారు. ధ్యాన సాధనతో దుఃఖరాహిత్య స్థితిని పొందవచ్చన్నారు. అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రంకి రంగదాస్, నరసింహారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, చాముండేశ్వరి, ధనలక్ష్మిలు పాల్గొన్నారు. అలాగే మన జ్ఞానం లేనప్పుడు చేసే పనులు జ్ఞానం వచ్చిన తర్వాత నవ్వుతాయి అన్నమాట. ఎవరికి కూడా నేను ఇలా చేశానా, నేను అప్పుడు ఇలా ఇబ్బంది పెట్టానా, అవన్నీ మనకు నవ్వులాటగా అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి, జ్ఞానం లేనప్పుడు ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం మాయలో ఉన్నప్పుడు. సో మాయను జయించిన వాళ్ళు ఈ మాయలో ఉన్న వాళ్ళు అందరినీ చూసి నవ్వుకుంటూ ఉంటారు, పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. అలాగనమాట. ప్రకాశం జిల్లా వివిపాలెం మండలం శాఖవరం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో, అలాగే మోపాడులోని ఎంపీపీఎస్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టతను తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారం తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, ట్రాంక్విల్, పీస్ఫుల్ బ్రెత్. ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు. ఎంత ఆలోచిస్తుంటామో, ఎంత మాట్లాడుతుంటామో, ఎంత చూస్తుంటామో అంత శక్తిని ఖర్చు పెడతాం. మనము శక్తి, పదార్థము, ఆలోచన, జ్ఞానము, చైతన్యముల కలయిక. ఎనర్జీ, నాలెడ్జ్, థాట్, మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్. ప్రతి శ్వాసను గమనించండి, ఎరుకతో శ్వాసించండి. మన గురువు మన శ్వాస.
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 33వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనమే దేవుళ్ళం, మనకు తెలుసు, కానీ మర్చిపోయినాం మనం దేవుడు అని చెప్పాలి. దేవుడు తానయ్యో దేవుని వెతుకుట, మనమే దేవుడమయ్యి దేవుణ్ణి వెతుకుతున్నాం. చూడే, కనపడుతున్నాడా? ఎవరికైనా దొరికాడా? ఎవరైనా సరే ఈ సృష్టిలో ఇంతమంది యోగులు, సాధువులు, సన్యాసులు, పరమ పురుషులు అందరూ ఉన్నారు. మనలాంటి వాళ్ళు ఎదవులు కూడా ఉన్నారు. ఏ ఒక్కరికైనా దేవుడు దొరికాడు? ఎందుకు దొరకలేదు? అమ్మగారికి తెలుసు ఎందుకు దొరకలేదు. ఎంత దేవులాడినా దొరకని వాడే దేవుడు. దేవులాడినాం కదా మనము. ఏం చేస్తున్నారో దేవులాడుతున్నావు అక్కడంటే ఏం సమాధానం చెప్తున్నాం? దేనికోసమో దేవులాడుతున్నాం, ఏది దొరకలేదు. ఎంత దేవులాడినా దొరకని వాడే దేవుడు. వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా తాడేపత్రి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ నాగలక్ష్మి నివాసంలో 21 వారాల మౌన ధ్యాన కార్యక్రమంలో మొదటి వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్ఞానదాత స్వర్ణలతారెడ్డి ధ్యానులకు ధ్యానం విశిష్టత, లాభాల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. నిరంతరం శ్రద్ధగా ధ్యానం చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయన్నారు. మనలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని, జీవితం ఎంతో ఆనందదాయకంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పట్టొదులుకోకుండా ధ్యాన సాధనలో ముందుకు వెళదాం. అలాగే ధ్యాన సాధన చెయ్యంగా ఎన్నెన్నో మనలో మార్పులు అనేది మనకే అబ్బా ఇంత అద్భుతంగా ఉంటుందా ధ్యానం చేస్తే కానీ ప్రతి ఒక్కరికి అనిపించినారు కాబట్టి ఎన్నో ఏళ్ళ తరబడి మీరు చేయగలుగుతున్నారు. రాకపోతే ఇక్కడ వచ్చే ప్రసక్తే ఉంటుందా చెప్పండి? ఎంత పనులు ఉంటాయి మేడం ఇంట్లో, అవన్నీ వదులుకొని వస్తున్నామంటే మనసు ప్రశాంతాన్ని ఇక్కడ పొందుకోకుండా వస్తామా మనం? శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని పిరమిడ్ మాస్టర్ గణప్పం రమణారెడ్డి నివాసంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బొద్దులూరి వెంకటేశ్వర్లు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. జ్ఞానుల ఆత్మస్థితిని గుర్తించాలంటే మనం కూడా జ్ఞానస్థితిని కలిగి ఉండాలని సూచించారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే అధిక శక్తిని పొందవచ్చునని తెలిపి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, రవిచంద్ర, జానకి రామిరెడ్డి, రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఒక మంచి వాతావరణము, మంచి మంచి చెట్లు ఉంటే దాన్ని ఆస్వాదించి మంచి పాటలు పాడగలరు. ఎవరు పాడగలిగేది? కోయిల. అదే కాకి తెలుసు వెనియా. కాకి ఎక్కడెక్కడ ఎందులు వెతుకున్నాయా, ఎక్కడెక్కడ ఏముడియా అది వెతుక్కొని తినేది తెలుసు దానికి. కానీ కోయిల మాత్రము మంచి మంచి కంఠము, మంచి మంచి జ్ఞానము, మంచి మంచి పాటలు, వాటిని గుర్తించే జ్ఞానము కోయిలకు తెలుస్తుంది. కోయిలు అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానము అని అర్థం. ఊరికే మారుస్తున్న మాటలు కోయిలని, తర్వాత నాలుకని ఇట్లా మారుస్తా ఉన్నారు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించి. మిగతా పక్కన చెప్తాను ఇంకోటి కాకి గెరిట, అది అజ్ఞానము. అర్థమవుతుందా? అజ్ఞానానికి సంబంధించింది.
ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడులో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఎస్ఎస్ఎం రామిరెడ్డిపల్లి మాస్టర్లు అలాగే చంద్రలపాడు మాస్టర్లచే విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మంచి మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారనమాట. అన్ని రకాలుగా కూడా మీరు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా అన్ని రకాల డెవలప్మెంట్స్ మీ లైఫ్లో చోటు చేసుకుంటాయి. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ నాగార్జుననగర్ కాలనీలో గల నాగార్జుననగర్ కమిటీ హాల్లో మార్చి 7న అహింసా ధ్యాన ప్రచార ర్యాలీ, ధ్యాన మహిళా ఉత్సవం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనగర్ కాలనీలో గల గురుస్థాన్ నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎల్లారెడ్డిగూడలోని నాగార్జుననగర్ కమ్యూనిటీ హాల్కు చేరుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ధ్యాన మహిళా ఉత్సవం జరగనుంది. మహిళలందరూ ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని వసుదైక ఫౌండేషన్ అందరికీ ఆహ్వానం పలికింది. నమస్కారం అండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి వేల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 7వ తారీఖు సాయంత్రం 2 గంటల నుంచి గురుస్థాన్ శ్రీనగర్ కాలనీలో ర్యాలీ ప్రారంభమవుతుంది. కార్యక్రమ వేదిక నాగార్జున సాగర్ కమ్యూనిటీ హాల్, నాగార్జున నగర్, ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట, హైదరాబాద్. మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకి మహిళలందరము కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఈ విజయవంతం చేయడం పత్రికారికి ఒక అద్భుతమైన కానుకగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరూ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నం బచ్చుపేటలో గల వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివనాగకృష్ణ, వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టీ మల్లిడి సూరారెడ్డి, మానస సరోవరం వ్యవస్థాపకులు కల్లం రామరెడ్డి, పీఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ గాంధీ తదితరులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇస్నాపూర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన 2nd ఫ్లోర్లో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో మార్చి 8న శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పీఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.